హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వీడియో ఏంటనేది అర్థమైపోయి ఉంటుంది కదా. మా పాప ఫస్ట్ మంత్ ఫోటోషూట్ అనమాట. దీపావళికి ఇంకొక 5 days ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే థీమ్ ప్లాన్ చేసుకున్నాము. ఇంకా దీపావళి అంటేనే దీపాలు కదా, సో అందుకనేసి మేము న్యాచురల్గా చేద్దామని చెప్పేసి పేపర్స్తో అయితే చేద్దామని కలర్ పేపర్స్ అయితే తీసుకున్నాము. ఒకటి రెడ్, ఇంకొకటి లైట్ రెడ్ కలర్ అనమాట దీపానికి. సో ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది దీపాలు అయితే. కానీ చాలా టైం తీసుకుంటున్నాయని చెప్పేసి ఒక 4 వరకు చేసి అయితే ఆపేసాము. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, బట్ మాకు టైం లేదని చెప్పేసి ఇంకా 4 అయితే చేసేసి ఆపేసాము. ఆ 4 ఇంకా థీమ్లో అలా అక్కడక్కడ సెట్ చేసామన్నమాట. ఇంకా ఎక్కువైతే ఇంకా బాగుండు అని అయితే అనిపించింది. ఇంకా అవ్వలేదు. ఫుల్ వీడియో అన్నమాట, షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను ఇది. ఇక్కడైతే మేము థీమ్ స్టార్ట్ చేసాము. ఫస్ట్గా అయితే వైట్ కలర్ పంచ్ ఉంటుంది కదా, అదైతే క్లాత్ తీసుకున్నాము. తర్వాత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 దండలు అయితే తీసుకున్నాము. ఒకటి స్ట్రైట్గా పెట్టుకున్నాము, ఇంకొకటి స్ట్రైట్ అదే 2 లైన్స్ కింద వచ్చేలాగా పెట్టుకున్నాం అనమాట. తర్వాత వచ్చేసి ఇందాక దీపాలు చేసుకున్నాము కదా, అవి ఎక్కడ పెట్టాలని ఆలోచించాము. బట్ ఇంకా ఏం సెట్ అవ్వలేదు కదా అని చెప్పేసి అవి అయితే పక్కన పెట్టుకొని తర్వాత ప్రమిత్తలు అయితే ఐడియా వచ్చింది. ప్రమిత్తలు అయితే ఒక 2 కలిపి ఫ్రంట్ అండ్ బ్యాక్గా పెట్టుకున్నాము. అలా స్పేస్ ఇచ్చుకొని 2 అయితే సెట్ చేసాము. ఇంకా బాగుందా లేదా అని చెప్పేసి అయితే ఆలోచించుకున్నాం. తర్వాత ఇంకొక సైడ్ బాగుంది కదా అని చెప్పేసి సెకండ్ సైడ్ కూడా ఇంకా స్టార్ట్ చేసాము. స్ట్రైట్గా వస్తుందా లేదా అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మొత్తానికి సేమ్ ఇటు సైడ్ ఎలా పెట్టామో అటు సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టుకున్నాము. చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడితో అయితే ఈ లుక్ బాగుంది. తర్వాత ఏంటి అనేది చెప్పేసి ఇంకా చాలా ఆలోచించాము, ఏం సెట్ చేస్తే బాగుంటుందని. ఇందాక మనం చేసుకున్న దీపాలు ఉన్నాయి కదా, అవి ఒకసారి ట్రై చేద్దాము న్యాచురల్గా అని చెప్పేసి అవి అయితే పెట్టుకుంటున్నాము. ఎక్కడ పెడదాము, అక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం, అలా పెడదాం, ఇలా పెడదాం అని చెప్పేసి చాలా అనుకున్నాం అనమాట, నేను మా చెల్లిను. సో ఇక్కడైతే ఇలా పెట్టింది. తర్వాత నేను అన్నాను, అక్కడ కాదు ఇక్కడ ఈ ఫ్రంట్ ఆ మధ్యలో పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే, కాదు ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి తనైతే పెడుతుంది. సో ఇవైతే ఇంకా అలా సెట్ చేస్తున్నాము, పెడదాము. తర్వాత ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఇంకా గులాబీ రేకులు అయితే తీసుకొని అవి 1 కింద పెడదామని ఐడియా వచ్చింది. అంటే దీపాలు పెడదాం అనుకున్నాం, కాకపోతే దీపాలు వైట్ కలర్ కదా, సో ఇందులో కనిపించవు అని చెప్పేసి 1 పెట్టి దాని మీద పెడదామని చెప్పి ఇంకా రేకులు తెచ్చి 1 కింద అయితే పెట్టుకున్నాము. వాటి మీద నేనైతే ఇంకా పెట్టాను అనమాట దీపాలు. 1కి 1 అయితే ఎలా ఉందో సేమ్ అలాగే ఆ దీపాలను అలా పెట్టాను అనమాట. 1 అయితే బాగానే వచ్చింది. తర్వాత లాస్ట్ ఇంకా చేసి 1ని దెబ్బేసింది. అబ్బా బాగా చేస్తే బాగున్నాయి, ఇంకా లుక్ లేదు 1 అని చెప్పేసి అనుకున్నాము. మా పాప అయితే ఇంక ఏడుస్తూనే ఉంది మేము చేస్తుంటే. తను ఆడిస్తూ ఇంక మేము చేస్తూ చాలా కష్టం అయిపోయింది మేము చేయడం. పడుకుంటే బాగుండు అనుకున్నాం కానీ ఇంకా పడుకోలేదు. నేను కూడా చాలా అడ్జస్ట్ చేస్తూ పెడుతున్నాను, అంటే బాగుందా లేదా అని చెప్పేసి. ఇంక బాగానే ఉంది, ఇంకెలా అయినా తప్పదు కదా, ఇంకా చెయ్యాలి. సో ఇంక 1 అయితే ఇంకా పూర్తిగా ఇంకా కంప్లీట్ చేసేసాము ఇంకా వాటితో.
హెవీగా ఉండకూడదని చెప్పేసి కాకర పువ్వొత్తులు ఉంటే కాకర పువ్వొత్తులను అయితే ఇంకా పెడుతున్నాము. ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఒక షేప్ అయితే పెట్టాము. అంటే ఫ్లవర్ షేప్ టైప్లో ఉంటాయి కదా, అలాగా ఇంకా పెట్టాము. తర్వాత ఇంకా తను అక్కడ పెడుతుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడైతే ఇటు సైడ్ పెట్టడానికి ఇంకా తీసాను అనమాట. ఒకటి స్మూత్గా ఉంది, ఇంకొకటి ఓపెన్ చేస్తే అవి కొంచెం రఫ్గా ఉన్నాయి కాకర పువ్వులు. మనకి ఫొటోస్లో కనిపించకపోయినా మనకి డైరెక్ట్గా కనబడుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ చేంజ్ చేస్తున్నాము. నేను పెట్టేదేమో అప్ అయిపోయింది, వన్ పక్కన పెడుతున్నాను. చెల్లి సెట్ చేసింది కొంచెం డౌన్ అయిపోయిందనమాట. ఇంకా చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇంకెలాగో రఫ్ అండ్ స్మూత్ ఉన్నాయి కదా అని చెప్పేసి అవి ఒకటి స్మూత్ ఒకటి రఫ్, ఒకటి స్మూత్ ఒకటి రఫ్ ఉండేలాగా సెట్ చేస్తున్నాము. రెండున చేంజ్ చేసుకుంటున్నాం అనమాట. సెట్ చేసుకున్న తర్వాత ఆలోచిస్తున్నాము బాగుందా లేదా అని చెప్పేసి. పర్వాలేదు ఇంకా బాగానే ఉంది అని చెప్పేసి కిందన ఇంకొక 2 ఉండిపోయాయి కదా మనం తయారు చేసుకున్నవి, అవి కిందనైతే సెట్ చేస్తున్నా చెల్లి. నేనైతే పాపని ఎక్కడ పడుకోబెడతామో అక్కడ అలా సెట్ చేస్తే ఆ మధ్యలో పడుకోబెట్టడానికి తనేస్తుందేమో, పడుకోలేదు కదా, నీట్గా ఉంచుతుందో లేదో అని చెప్పేసి. తర్వాత ఒక 4 అయితే మిగిలిన కాకర పువ్వొత్తులు అవి అయితే ఇంకా దీపాల పక్కన అలా సెట్ చేసింది. సెట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆలోచించాము ఏంటి ఇంకా ఓకేనా, బాగానే ఉందా, ఇంకేమన్నా చేంజెస్ చేయాలా అని చెప్పేసి అయితే చూసాము. ఇంకా థీమ్ని అయితే ఫైనల్ చేసేసాము. ఇంకే చేంజెస్ లేవు. మీరు కూడా చెప్పండి ఎలా ఉందో ఏంటో థీమ్ అయితే. ఫొటోస్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను పాపని పెట్టి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.